మహారాజు విద్యాధర్కి ఒక మంత్రి కావలసి వచ్చింది. అతను బుద్ధిమంతుడై ఉండాలి, తగిన సమయంలో సరైన మార్గాన్ని చూపించేవాడిగా ఉండాలి. వినండి వినండి వినండి, రాజుగారి ఆజ్ఞని వినండి. ఈ రోజు నుండి 4 నెలల తరువాత మన మహారాజుకి మన పంట పొలాల్లో పండినటువంటి పచ్చటి కాయగూరలు ఇంకా తెలివైన పాత్రల్ని తీసుకొని ఎవరైతే తన నీడని వెంబడించుకుంటూ అంతఃపురంలోకి వస్తారో అతన్ని రాజ్యానికి మంత్రిగా నిర్ణయిస్తారు. వినండి వినండి వినండి. కొంచెం కొంచెం పొదుపు చేసి నేనే మంత్రినవుతాను. ఇలా చూడు, మనం పని ప్రారంభిద్దాం. మంత్రి అవ్వాలి కదా. అలాగే. రాజభవనానికి తాజా కాయగూరలను తీసుకువెళ్లడానికి తమ పొలాల్లో పని చేసుకుంటూ ఉన్నారు. కానీ సారంగ ఏర్పాట్లు మాత్రం అందరికంటే విభిన్నంగా ఉన్నాయి. అతని ఆలోచన ఏమిటన్నది ఎవ్వరికీ అంతు చిక్కలేదు. సారంగా, మంచి కాయగూరలని మనం అంతఃపురానికి తీసుకెళ్ళాలి, మట్టి కాదు. రోజులు వారాలు గడిచాయి. చివరికి ఆ రోజు రానే వచ్చింది. అందరూ వాళ్ల కాయగూరలు పళ్ళు రాజభవనానికి తీసుకువెళ్లాల్సిన రోజు అది. ఇదిగో పెదైనా, నేనే మంత్రి అవుతానా? సారంగ ఏర్పాట్లు విభిన్నంగా ఉన్నాయి. చివరికి అతను వెళ్లే మార్గం కూడా. ఉడంకా అన్నా, సారంగేంటి అటువైపుగా వెళ్తున్నాడు? ఈ మార్గం కొండ వైపు నుంచి కదా వెళ్తోంది. ఆ దారిలో ఎవరైనా వెళ్ళారనుకో కళ్ళు తిరిగి కింద పడిపోతారా? కాయగూరలు వాటంతటా అవే వెళ్ళి చేరుకుంటాయా ఏంటి? ఓ అలాగా. ఈ నగరంలో ఉన్న వాళ్ళందరూ మంత్రి కావాలనుకుంటున్నారా? ఇదిగోండి తాజా కూరగాయలు. దీన్ని కాస్త చూడండి. వీటిని కూడా చూడండి. కాయగూరలన్నీ చాలా బాగున్నాయి, కానీ మీరు మీ నీడని వెంబడించే కదా వచ్చి ఉండాలి. ప్రకటించిన దాన్ని మీరు వినలేదా? తాజా కాయగూరలను తీసుకువెళ్లి ఇస్తే మంత్రి అయిపోవచ్చని అందరూ అనుకున్నారు. అందువల్ల తమ నీడతో పాటు తమ జ్ఞానాన్ని కూడా వదిలేసి వచ్చారు. కానీ సారంగా బుద్ధిమంతుడు. నీడని అనుసరిస్తూ రావాలని చెప్పిన వెంటనే అతను బాగా అర్థం చేసుకున్నాడు. మహారాజు గారి మాటలకు అర్థం ఏంటంటే రాజభవనంలోకి పశ్చిమ ద్వారంలోంచి రావాలి అని. అక్కడ సూర్యకాంతి లోపలికొచ్చే వారి వీపు మీద పడ్డం వల్ల వాళ్ల నీడ ముందు కనిపిస్తుంది. ముంగి గమనించావా? మహారాజు గారు అడిగింది పచ్చడి కూరగాయలు, కానీ ఇతనేంటి మట్టిని తీసుకెళ్తున్నాడు? ఇతను ఇంత మూర్ఖుడుగా ఉంటాడని నేను ఊహించలేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచనలో ఈ తాజా కాయగూరలన్నీ రాజభవనంలోకి వెళ్లి చేరుతాయి చూడు. అయితే ఇతను మంత్రి అయిపోతాడా? అదే కాదు, వీళ్ళ కాయగూరని దొంగతనం చేసి మనం మంత్రులు అయిపోదాం. నువ్వేమంటావు? ఆ తర్వాత దొంగతనం చేయాల్సిన అవసరమే ఉండదు కదా. ఏ కాయగూరలు అయితే నువ్వు రాజభవనంలోకి తీసుకెళ్తున్నావో అది మర్యాదగా మాకు అప్పగించేయి, లేకపోతే. వద్దండి, నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగోండి, ఇది పెట్టుకోండి. దీన్ని మహారాజు గారి ముందు తెరవండి. దానికి ముందు తెరిచారంటే ఆ తర్వాత గాలి వెళ్ళి కాయగూరలంతా పాడైపోతాయి. అర్థం చేసుకున్నాం. చుంగి ముంగి ఇద్దరూ సారంగా ఇచ్చిన పెట్టిని తీసుకుని రాజభవనంలోకి వెళ్లారు. మహారాజు గారు వర్ధిల్లాలి. నమస్కారం మహారాజా. అద్భుతం, నువ్వు నీ నీడని వెంబడిస్తూనే వచ్చావు. కానీ నువ్వు తీసుకురావాల్సిన కాయగూరలేవి? ఉంటే కదా తీసుకొస్తానికి మహారాజా.
నేను తీసుకొచ్చిన తాజా కాయగూరల్ని చూడండి. మంత్రి అయిన తర్వాత మేము ఇలాంటి వాళ్ళని చూసుకుంటాం. వీళ్ళందరూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారు మహారాజా. సరే, ముందు నువ్వు తీసుకొచ్చిన కాయగూరలు చూస్తాను. సరే గాని కాయగూరలు ఎక్కడ పోయాయి? వందనాన్ని స్వీకరించండి మహారాజా. మేము దొంగలం, మంత్రి అవ్వాలన్న ఆశతో దొంగలించుకొని వచ్చాం. దీనికోసం మీరు మాకు శిక్ష విధించండి. వీరులారా, వీళ్ళని చీకటి గదిలో బంధించండి. నేను చెప్పాను కదా సారంగ బుద్ధిమంతుడని. ఇప్పుడు అతని వంతు. గ్రామ ప్రజలు ఏమని ఆలోచించారంటే సారంగా మట్టి తీసుకువెళ్తున్నాడని. కానీ అది మట్టి మాత్రమే కాదు, అందులో కాయగూరలు ఇంకా క్యారెట్ కూడా ఉన్నాయి. అతను అన్ని రోజుల ముందు ఎడ్ల బండిలోనే సాగు చేశాడు. అప్పుడే మహారాజు విద్యాధర్కి తాజాగా ఇవ్వొచ్చని. చాలా అద్భుతం. మీరు నిజంగా ఆ పాత్రను కూడా తీసుకొచ్చే ఉంటారు. అందులో తెలివి ఉంటుంది. అవును మహారాజా. మహారాజా, మీరు దీంట్లో తెలివిని ఉపయోగించాలి. కానీ మీరు కుండను విరగొట్టకుండా దీన్ని బయటకు తీయాలి. సారంగా కుండలో వేసి ఉంచిన ఆ గుమ్మడికాయ దానికి ఎరువు లభించడం వల్ల కుండలోనే పెద్దదిగా పెరిగింది. కుండని పగలగొట్టకుండా దాన్ని బయటికి తీయలేరు. అయినా మహారాజు గారు సారంగని ఇంకా పరీక్షించాలని అనుకున్నారు. మీ తెలివి, మీ ప్రతిభ చాలా బాగుంది సారంగా. సరే, ఈ విషయం చెప్పండి. మీరు ఈ దర్బార్ కోసం మనం ఈ 3 బొమ్మల్లో ఒకటి ఎంచుకోవాలంటే అది ఏదవుద్ది? నాకు 3 ఊసలు కావాలి మహారాజా. ఖచ్చితంగా. అవును, ఇతను ఏం చేస్తున్నాడు? ఈ బొమ్మ మన దర్బార్కి సరిగ్గా ఉంటుంది మహారాజా. ఏదైనా రహస్యమైన విషయం మొదటి బొమ్మ చెవిలోకి వెళ్ళింది అంటే అది తన ముఖ్యత్వం తెలుసుకోకుండానే ఇంకో చెవి మూలంగా దాన్ని బయటికి వదిలేస్తుంది. రెండో బొమ్మకి మనం ఇదని చెప్పామంటే చెవి మూలంగా మాటల్లో చెప్పేస్తుంది. కానీ మూడో బొమ్మ చెవిలో ఏ విషయం చెప్పినా సరే ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది. వాహ్ వాహ్, ఎంత అద్భుతం. ఇంకా ఒక ఆఖరి ప్రశ్న. మహారాజు గారు 3 ఉంగరాల్ని చూపించి సారంగని అడిగారు. తీసుకో సారంగా. ఎరుపు రంగు ఉంగరాన్ని వేసుకున్న వారికి పథకాల్ని రచించే శక్తి లభిస్తుంది. పచ్చరంగు వేసుకున్న వారికి మామూలు పరిస్థితిలో పథకాన్ని అమలు చేసే శక్తి లభిస్తుంది అని. ఆ తర్వాత నీలిరంగు ఉంగరాన్ని వేసుకున్న వారికి క్లిష్టమైన పరిస్థితిలో పథకాన్ని అమలు చేసే శక్తి దొరుకుతుంది. కాబట్టి దర్బారులో వీటిలో ఏ ఉంగరం వేసుకోవాలి? మహారాజా, మీరు ఎర్రటి రంగు ఉంగరాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఆలోచన ఇచ్చేది మహారాజునే. పచ్చరంగు ఉంగరం మీ మంత్రి దగ్గర ఉండాలి. అప్పుడే ఆయన మామూలు పరిస్థితిలో కూడా ఆలోచనల్ని నెరవేర్చగలరు. ఆ తరువాత సేనాపతి గారు నీలరంగు ఉంగరం వేసుకోవాలి. అప్పుడే ఆయన ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో అయినా మీ ఆలోచనల్ని నెరవేర్చగలరు. వాహ్, అద్భుతం. నువ్వు నిజంగా తెలివిగలవాడివి సారంగా. మహారాజా, ఈ విధంగానే తన బుద్ధి బలంతో సారంగా విజయనగరానికి మంత్రి అయ్యాడు. తర్వాత తన రాజ్యం కోసం ఇంకా ప్రజల మంచి కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేశాడు. జయదేవ్ ఒక పేద శ్రామికుడు. ఆస్తి అని చెప్పుకోవడానికి అతని దగ్గర ఒక గుర్రం మాత్రమే ఉంది. అతనికి అదంటే చాలా ప్రేమ. ఇంకా అదే అతనికి రాబడికుండే ఒకే ఒక ఆధారం. కానీ కొంచెం డబ్బు కావాల్సొచ్చి అప్పు తీసుకుందామని తన గుర్రాన్ని ఉడంకా దగ్గర తాకట్టు పెట్టాడు. జయదేవ్ రాత్రనగా పగలనక కష్టపడి డబ్బులు కూడబెట్టాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకి ఎంతో కష్టపడి కావలసినంత డబ్బు చేర్చాడు. అప్పుడు వాటిని తీసుకొని ఎంతో సంతోషంగా తిన్నగా ఉడంకా దగ్గరికి వెళ్ళాడు, తన ప్రియమైన గుర్రాన్ని విడిపించడానికి. ఇదిగోండి మీ డబ్బులు. నా గుర్రాన్ని తిరిగిచ్చేయండి. అయ్యో, ఎక్కడ పోయింది? ఎక్కడ ఎక్కడ నా ప్రియమైన గుర్రం? నీ గుర్రమా? ఎంతో అందమైన గుర్రం, చాలా బాగుంటుంది. నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ నేను దీన్ని మాత్రమే కాపాడగలిగాను. కాపాడగలిగితే అంటే అంటే అసలు ఇదేంటి? ఇది నీ గుర్రం. ఏంటి? ప్రస్తుతానికి తోక మాత్రమే మిగిలింది, శరీరాన్ని ఆ తోడేలు తినేసింది. నన్ను క్షమించు, నేను నీ గుర్రాన్ని కాపాడలేకపోయాను. ఈ తోక, కేవలం ఈ తోక మాత్రమే గుర్రం గుర్తుగా మనకి మిగిలింది. నా గుర్రం! దీన్ని అందరూ అంటారు చెరుకు తినడానికి మనకి కూలి ఎందుకని. అరే, నేను తన గురించి చెప్పడం మర్చిపోయాను. ఇతనే వీరవన, జయదేవ్కి ఎంతో మంచి స్నేహితుడు, పైగా చాలా తెలివైనవాడు. హే మిత్రమా జయదేవ్, నీకేమైందయ్యా? ఎందుకలా ఏడుస్తున్నావు? వీర్వరా, నా మిత్రుడా, నేనేం చేయాలో చెప్పు. ఈ విషయం అలాంటి విషయం. నా గుర్రం, నా ప్రియమైన గుర్రం ఇప్పుడు లేదు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. చివరిగా దాన్ని నేను కళ్ళారా చూడలేకపోయాను. ఏంటి? కానీ ఎలా? ఇది ఇది ఏంటి అసలు? ఇదే నా గుర్రం యొక్క తోక. ఏంటి తోక? మరైతే గుర్రానికి ఏమైంది? తోడేలు తినేసిందట. ఈ తోకని వదిలేసింది. ఉడన్కా ఎంతో ప్రయత్నించాడట. అతని వల్ల గుర్రాన్ని కాపాడుకోలేకపోయాడట. ఆ పిసినారి ఉడన్కానా? ఆ, నా గుర్రం వాడి దగ్గర తాకట్టు పెట్టాను. నాకిప్పుడు చాలా బాధగా ఉంది. నేను ఎందుకని గుర్రాన్ని తాకట్టు పెట్టాలి? ఉడన్కా దగ్గర? మరైతే తోడేలెందుకు మిగిల్చినట్టు? ఏదో మతలబుంది. వినడానికే చాలా బాధగా ఉంది మిత్రమా, కానీ నువ్వు దేనికి భయపడకు. నేను నీ గుర్రాన్ని ఎలాగైనా కనిపెట్టి తెస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. ఇంకా ఈ తోకని నాకివ్వు, నేను చూసుకుంటాను. తోక? కానీ ఎందుకు? నా గుర్రం గుర్తింపుగా ఇది ఒక్కటి మాత్రమే ఉంది. నన్ను నమ్ము మిత్రమా. ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు మిత్రమా, కానీ నీ మీద, నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. నేను జయదేవికి మాటిచ్చాను, కానీ గుర్రాన్ని ఎలా కనిపెట్టడం? ఎవరది? ఎవరది? ఉడన్కా? పిశాచి పేరు చెప్పానే లేదు, పిశాచే వచ్చేసింది. ఉడన్కా? అవును, ఇది జయదేవ్ గుర్రం కదా. అయితే నా అనుమానం నిజమైంది. ఈసారి వీడు అత్యాశ వల్ల తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. ఇదే సరైన ఆలోచన. బయటికి రా, బయటికి రమ్మని చెప్తున్నానా? త్వరగా నిధిని తీసుకుని బయటికి రమ్మంటున్నానా? రా. నిదా ఏం చెప్పావు నువ్వు? నిదన్నా చెప్పావు? లేదు లేదు, నేను అలా ఏమీ అనలేదు. లేదు లేదు, అబద్ధం. నేను విన్నాను. నువ్వు ఇందాక చెప్పావు కదా, ఈ ఉడన్కా ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ మోసపోడు. కొంచెం కొంచెంగా పొదుపు చేసి అందులో నుంచి నువ్వేం తీస్తున్నావో. మీరు చాలా తెలివైన వారు, అందుకనే ఈ విషయాన్ని మీకు చెప్పి తీరాలి. నా మాయపు గుర్రం ఈ గోతిలో ఇరుక్కుపోయింది.
కానీ దీని పొగను చూసారా? ఎంత లాగినా గానీ బయటికి రావడం లేదు. మాయపు గుర్రమా? ఎక్కడైనా మాయపు గుర్రం అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. ఇలా చూడండి, దాని తోక ఇదే. ఈ గుర్రానికి ఒక ప్రతిభ ఉంది. నిధి ఎక్కడున్నా దాన్ని వాసనతో పసిగడుతుంది. ఈ గోతిలో ఏదో పెద్ద నిధి ఉంది అనుకుంటాను. అందుకని ఇది లోపలికి దూరింది. దీన్ని త్వరగా బయటికి తీయాలనుకుంటున్నాను. ఆ నిధి కనుక నా చేతికి దక్కిందంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి. సంతోషంగా ఉంటాను. ఏంటి నీదా? అయ్య బాబోయ్, ఎన్ని బంగారు నాణాలు! అన్నయ్య, అన్నయ్య, అయ్యో అన్నయ్య, అన్నయ్య, మీ దగ్గర ఏదైనా సంచి ఉందా? అది సంచి ఉంది గాని ఆ సంచికి పెద్ద చిల్లుంది. అది ఎందుకు పనికిరాదు. కాకపోతే నా దగ్గర ఒక గుర్రం ఉంది. ఇది వేగంగా పరిగెత్తుతుంది. కావాలంటే నా గుర్రం మీద ఎక్కి నీ గ్రామానికి వెళ్ళి సంచిని తీసుకురావచ్చు. అప్పటి వరకు నేను ఇక్కడే ఈ నిధిని అంటే ఆ తోకని జాగ్రత్తగా చూసుకుంటాను. ఓహో, అలాగా? అయితే ఇటు రండి, ఈ తోకని పట్టుకోండి. వీర్వర వెంటనే ఉడంక గుర్రాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉడంక అతన్ని చూసి నవ్వాడు. గొప్ప తెలివి ఉందనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ నిధి నాకే సొంతం, ఈ గుర్రం కూడా నాకే సొంతం. ఏంటిది? ఆ గుర్రం ఎక్కడా? అసలు నిధి ఎక్కడుంది? ఇది అదే తోక. నేనిచ్చింది నాకే ఇచ్చి నన్ను మోసం చేశాడు. నన్ను మోసపోయాను. అక్కడ వీర్వర గుర్రాన్ని నడుపుతూ తిన్నగా జయదేవి దగ్గరికి వెళతాడు. నా గుర్రం, నా ప్రియమైన గుర్రం, ఇక మీద నిన్ను వదిలేసి నేను ఎప్పుడూ వెళ్ళను. ధన్యవాదాలు మిత్రమా, ధన్యవాదాలు. నువ్వు మాత్రం లేకుంటే నేను ఏమైండేవాణ్ణి. నువ్వే నా నిజమైన మిత్రుడివి. అన్ని సమస్యలకి సమాధానం నీ దగ్గర ఉంది. దయచేసి అలా అనుకో మిత్రమా. నాకు పొగడ్తలు అస్సలు నచ్చవు. అది నా బాధ్యత. నీ గుర్రాన్ని ఇక జాగ్రత్తగా చూసుకో, లేదంటే నేను దీన్ని తీసుకెళ్తాను. If you like this video, subscribe to our channel Murthy Media.